అందరికీ జేబీ. ముందుగా భద్రాచలం పట్టణ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవ కమిటీ, దళిత సంక్షేమ సంఘం, తెలంగాణ మానీయులందరూ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మా యొక్క జేబీలు తెలుపుతున్నాం. ఏదైతే బౌద్ధ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ బౌద్ధ సిద్ధాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి మరి రాజ్యాంగ రూపంలో భారతదేశానికి అందించడం జరిగింది. ఆ రాజ్యాంగం లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి హక్కులు కానీ, రిజర్వేషన్లు కానీ, అణగారిన వర్గాలకి పరిస్థితి ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఏదైతే ఈ భారతదేశంలో మనువాద ధర్మశాస్త్రం అమలైందో ఆ మనువాద ధర్మశాస్త్రంలో అణగారిన కులాలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో మరి వెలివేయబడ్డారు. అటువంటి పరిస్థితుల నుంచి రాజ్యాంగాన్ని సృష్టించి మరి ఈ రోజున అణగారిన వర్గాలందరికీ రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని హక్కులు అమలయ్యే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించడం జరిగింది. వారికి ఈ భారతదేశ ప్రజలందరూ రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు సమాజంలో అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, అంబేద్కర్ జయంతి సందర్భంగానే అంబేద్కర్ గుర్తొస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ పాలకులు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల అనేక రుగ్మతలు ఏర్పడుతున్నాయి. ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోట్లను పూర్తి చేయాలని మేము ఎంఆర్పీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భద్రాచలంలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాటలు చెప్పున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు కూడా కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అనేది సిగ్గుచేటు. అంబేద్కర్ జయంతిలో, అంబేద్కర్ వర్ధంతితో అంబేద్కర్కి దండేసి దులుపుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకుంటారు రాజకీయ నాయకులు తప్ప అంబేద్కర్ గారికి ఇక్కడ విగ్రహాన్ని కానీ, అంబేద్కర్ గారి కమ్యూనిటీ హాల్ కానీ పూర్తి చేసే దాంట్లో ఉన్న శ్రద్ధ కనిపించట్లేదని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇప్పటికైనా రాజకీయ నాయకులు, ప్రభుత్వం కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి అంబేద్కర్ గారిని ఘనంగా సత్కరించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.